మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రంగనాయక సాగర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ పై విచారణకు ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం మరింత ముదురుతోంది. రంగనాయక సాగర్ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు తన పేరుపై రాయించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలో ఆరోపించారు. తన ఫామ్ హౌస్ కు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలని, అందుకే రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఫామ్ హౌస్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమది కబ్జాల చరిత్ర కాదన్నారు హరీష్ రావు. తాను రైతుల వద్ద 13 ఎకరాల పట్టాభూమి కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రంగనాయక సాగర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ పై విచారణకు ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం మరింత ముదురుతోంది. రంగనాయక సాగర్ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు తన పేరుపై రాయించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలో ఆరోపించారు. తన ఫామ్ హౌస్ కు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలని, అందుకే రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఫామ్ హౌస్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమది కబ్జాల చరిత్ర కాదన్నారు హరీష్ రావు. తాను రైతుల వద్ద 13 ఎకరాల పట్టాభూమి కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక సాగర్ కడితే రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటది, మధ్యలో ఆయన ఫామ్ హౌస్ ఉంటది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టుకు పోదాం. కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్ లోకి వెళ్లి తీసుకుపోయాడు. 1000 కోట్లు ప్రజలై ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా? చంద్రశేఖరరావు గారు, నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు. అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారాబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, స్పందన మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. రంగనాయక సాగర్ దగ్గరలో ఉన్నటువంటి హరీష్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ పై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ మధ్య నేతలకు మాటల యుద్ధం మరింత ముదిరిందని చెప్పొచ్చు. నిన్న వేములవాడ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావుపై అటు కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. తాను వారిద్దరూ ప్రాజెక్టుల నిర్మాణం విషయంతో కోట్లాది రూపాయలు దండుకున్నారని చెప్పేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని చెప్పి ఆరోపించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి రంగనాయక సాగర్ నిర్మాణంలో
రైతుల వద్ద నుంచి భూసేకరణ విషయంలో రైతులను మోసం చేశారని చెప్పేసి ఆరోపించారు. రైతుల వద్ద నుంచి ప్రాజెక్టు పేరు చెప్పి భూములను ఎకరాల కొద్దీ భూములను తాను తన పేరున రాయించుకొని తన పేరున కబ్జా చేసుకొని తాను రైతులను భూసేకరణ పేరు విషయంలో తీసుకొని తాను పట్టా చేయించుకున్నారని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు విషయం సంబంధించిన భూములన్నింటినీ తాను కబ్జా చేసి తాను ఒక ఫామ్ హౌస్ కూడా ఫామ్స్ కట్టి అక్కడ నిర్మించుకున్నారని చెప్పి హరీష్ రావు పై ఆరోపణలు చేశారు. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు తన పేరు మీదకి రాపించుకున్నారు. తర్వాత భూ బదలాయింపుపై హరీష్ రావు లెక్కలు కూడా చెప్పాలి, ఆ లెక్కలన్నింటినీ కూడా తీస్తున్నాము. తర్వాత కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వల ద్వారా నేరుగా నీళ్లు కూడా వెళ్తున్నాయని చెప్పేసి ప్రాజెక్టులు వీరికి అనుకూలంగా కేవలం వీరు ధనార్జన కోసమే ధనార్జన ధ్యేయంగా డబ్బులు వెనకేసుకోవడం కోసం ఫామ్ హౌస్ నిర్మించడం కోసమే ఈ యొక్క ప్రాజెక్టులు నిర్మించాలని రైతుల పేరు చెప్పి ముఖ్యంగా రంగనాయక సాగర్ విషయంలో రైతుల పేరు చెప్పి రైతుల వద్ద నుంచి భూసేకరణ చేసి హరీష్ రావు అయితే రైతుల పేరు చెప్పి తన పేరున రాయించుకున్నారు, తన పేరున ఎక్కించుకున్నారు, ఫామ్ హౌస్ నిర్మించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న చెప్పిన విధంగానే ఈ రోజు ప్రభుత్వంపై హరీష్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ పై ఆ విచారణ చేపట్టాలని చెప్పేసి అసలు అక్కడ ఉన్న భూములు ఎవరి వద్ద నుంచి సేకరించారు, భూములు ఎంత మేరకు ఉన్నాయి, అక్కడ ఫామ్ హౌస్ లో ఎలాంటి పంటలు పండిస్తున్నారు, ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరి పేరు నుంచి బదలాయింపు జరిగింది అనే అంశాలపై కూడా ఆదేశించాలి, పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆరోపించింది. మరోవైపు తమది కబ్జాల చరిత్ర కాదని చెప్పేసి హరీష్ రావు అయితే అంటున్నారు. తాను రైతుల వద్ద 13 ఎకరాల పట్టా భూమిని తాను స్వయంగా కొనుగోలు చేశానని చెప్పేసి తాను హరీష్ రావు అయితే వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని చెప్పేసి విమర్శలు అయితే గుప్తిస్తున్నారు. కేవలం మా పైన బురదజల్లే కార్యక్రమాలనే తాను ఒక పనిగా పెట్టుకొని ప్రజల నుంచి చివాట్లు వస్తున్నప్పటికీ కేవలం బీఆర్ఎస్ నాయకులపై తమ నేతలపై ఒక తిట్లు చివాట్లు చేయడమే తాను ధ్యేయంగా పెట్టుకున్నారని చెప్పేసి అయితే హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి నేను వేములవాడలో చెప్పిన సభలో చెప్పిన విధంగానే హరీష్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ పై రంగనాయక సాగర్ సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ పై విచారణ చేపట్టాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించారు. అధికారులు ఆ దిశగానైతే చర్యలు చేపట్టి అసలు భూములు ఎంత మేరకు ఉన్నాయి, రైతుల వద్ద నుంచి ఎన్ని ఎకరాలు సేకరించారు, రంగనాయక సాగర్ లో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అనే అంశాలపై ఇప్పటికైతే విచారణ అయితే చేపడుతున్నారు. అంటే ఏంటి ఇప్పుడు కరుణాకర్, ఇప్పుడు మా హరీష్ రావుకి విచారణకు ఆదేశించింది కాబట్టి మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? మరోవైపు హరీష్ రావు కూడా చెప్తున్నారు 13 ఎకరాల పట్టాభూమి కొనుగోలు చేశానని కూడా చెప్తున్నారు కాబట్టి తాను ఏ విధంగా ముందుకెళ్లిపోతున్నారు హరీష్ రావు? అవును, హరీష్ రావు అయితే ఇప్పటికీ ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు వివరణ ఇచ్చారు. తాను రైతుల వద్ద పట్టా భూమిని తనకు డబ్బులు ఇచ్చి 13 ఎకరాల పట్టా భూమిని రైతుల వద్దకు తానే స్వయంగా కొనుగోలు చేశానని చెప్పేసి తాను ఫామ్ హౌస్ నిర్మించుకున్నాను, వ్యవసాయం కూడా చేస్తున్నా అని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అధికారులు మాత్రం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో రైతుల వద్ద నుంచి ఎంత భూములు కొనుగోలు చేశారు, ఎన్ని ఎకరాల వ్యవధిలో ఎన్ని ఎకరాల పరిధిలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు, దాని పరిధి ఎంత అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికి సంబంధించి దీని బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక వారైతే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికైతే హరీష్ రావు అయితే విచారణ తాను సిద్ధంగానే ఉన్నా అని చెప్పేసి ఒప్పుకున్నారు. తానైతే 13 ఎకరాల భూమిని పట్టా భూమిని రైతుల వద్ద కొనుక్కోవాలని చెప్పి అయితే